గణేష్ మహారాజు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు కదా. ఇక పరిపూర్ణంగా చేరుకున్న తర్వాత అమ్మ పార్వతీదేవి ఒడిలో కూర్చొని అమ్మని అడుగుతున్నాడంట. అమ్మ ఒక్కటే ఒక క్వశ్చన్ మమ్మీ, నేను ఎక్కువ అడగను అంటే చెప్పు నాయనా, ఏం పర్లేదని ఆ దేవి అన్నదంట. అమ్మ, ఈ 9 రోజులుంటే అందరూ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు, సేమ్ కలర్ శారీస్, సేమ్ కలర్ బ్యాంగిల్స్, సేమ్ అన్నట్లున్నరే. అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. వారి భక్తి కన్నా వారి ఆరాటం వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్లోనే కనబడింది నాకు ఈ 9 రోజులు. నువ్వు గిట్లా ఏమన్నా వాళ్ళకి చెప్పినవా మమ్మీ, సేమ్ డ్రెస్ కోడ్ పెట్టుకొని నా కొడుకుకు పూజ చేయండి, లేకుంటే డ్రెస్ కోడ్ పెట్టుకోండి అని ఏమన్నా నువ్వు చెప్పినవా అని అడిగిండంట గణేష్ మహారాజు. అప్పుడు పార్వతీదేవి ఉండి, నేనైతే చెప్పలేదురా, మరి వాళ్ళకి ఎవరు చెప్పిరో ఏమో, ఈ డ్రెస్ కోడ్ పెట్టుకొని ఇప్పుడు 4వ స్థానంలో ఉందిరా మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ. మళ్ళీ ఈ మహిళా మనులంతా కలిసి 5వ స్థానానికి తెస్తారో ఏం చేస్తారో తెలియదు అని పార్వతీదేవి చెప్పిందంట.